దే ట్యాక్సెస్ వీ ట్యాక్స్ దెమ్. ఇది నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు అన్న మాట. అంటే మీకు ఏంటంటే కొంతమంది ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు ఏమండి మీరు చైనాతో మళ్ళీ వ్యాపారాన్ని అంటే వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారా, ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటారు కదా, మళ్ళీ చేసుకుంటారా? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు జీ జింగ్పింగ్ని మీరు నా పదవీ స్వీకరణ కార్యక్రమానికి రావాలి అని చెప్పి ఇన్వైట్ చేశారు. కాబట్టి అమెరికా మళ్ళీ చైనాతో తన స్నేహాన్ని కొనసాగించాలి అనుకుంటుందా? ఇది ఇందులో అంతరార్థం. సో ఇమీడియట్గా డొనాల్డ్ ట్రంప్ చైనా కాదండి, భారత్, బ్రెజిల్ అంటే బ్రిక్స్ దేశాలు వీళ్ళు ఎవరైనా మా మీద ట్యాక్సులు విధించాలి అనుకుంటే, 100% టారిఫ్ వెయ్యాలి అనుకుంటే నేను కూడా అదే చేస్తాను, వాళ్ళపై నేను కూడా ట్యాక్స్ విధిస్తాను అని ఇమీడియట్గా. సో ఇలా చెప్పడంతో అందరూ ఉలికిపడ్డారు. అంటే ఎంత కఠినంగా నేను ఉంటాను అని అనడానికి. ఇప్పుడు మనమే ఆలోచిస్తాము, డొనాల్డ్ ట్రంప్ అంటే భారత్ యొక్క చాలా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళు స్వయంగా భారత్ను ఏలి అంటున్నారు. మనం ఓన్లీ పార్ట్నర్స్ అంటామండి, వాళ్ళు ఏలి అంటున్నారు. అంటే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ట్రంప్ టవర్స్ ఒక 10 అంటే ఏంటి 25,000 కోట్ల రూపాయలు, అంటే 2,50,000 కోట్ల రూపాయలు భారత్లో ఆయన పెట్టుబడులు. కాబట్టి ఇండియాతో ఇతనికి ఉన్న ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. మనకు అనుకూలమైన ఫారిన్ పాలసీ ఉంటుంది, ట్రేడ్ పాలసీ ఉంటుంది, వ్యాపారము ఎక్స్పోర్ట్స్ అద్భుతంగా ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. సో ఈ టైంలో ఈయనేంటి, నేను ఒక హార్డ్ కోర్ ప్రొఫెషనల్, నేను అమెరికా అధ్యక్షుడు అయ్యుండొచ్చు, అది వేరు, నా వ్యాపారము వేరు, దానిని దీనిని కలపకండి చెప్పడానికి భారత్ను ఈయన ప్రస్తావనలోకి తీసుకొచ్చాడు. ఈయనకి తెలియని విషయం ఏంటి, మీకన్నా మేము హైలీ ప్రొఫెషనల్స్. ఇక్కడ జయశంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క విషయాన్ని రూల్ బేస్డ్గానే, అంటే ఈ యొక్క రూల్ ఎలా ఉంది దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఎలా ఉంది, మన యొక్క డిప్లొమాటిక్ ఛానల్స్లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము క్లియర్గా ఉంటుంది. సో ఇది తెలుసుకోకుండా డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక చైనా, బ్రెజిల్ లాగా మనల్ని కూడా తీసుకురావడము చాలా తప్పు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి ఎన్ఆర్ఐలు ఎంతో పెద్ద లెవెల్లో సపోర్ట్ను తెలియజేశారు, లిటరల్గా వెళ్ళి ఓట్లు వేశారు. సో ఇది తెలుసుకోకుండా చైనా అలాగే భారత్ను కూడా చూస్తాను అంటే చాలా పెద్ద పొరపాటు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం అంటే మీరు మీ ఒపీనియన్ని రాయాలండి. ఈయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీకు హార్లీ డేవిడ్సన్ అనబడే మోటార్ సైకిల్ కంపెనీ, దీనిని ఉదాహరణగా చూపిస్తున్నాడు. సో దీని ప్రకారం మీరు చూసారనుకోండి, హార్లీ డేవిడ్సన్ అనబడే కంపెనీ భారత్లో వచ్చి మీకు ముఖ్య పట్టణాలలో వాళ్ళ షోరూమ్స్ అనే వాటిని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. భారతీయులు కూడా బాగానే వాళ్ళ బైకులు కొన్నారు. మరి వాళ్ళు ఫెయిల్ అయిపోయింది, మేము టోటల్గా మేము నష్టపోయాము, ఇక మేము భారత్లో వ్యాపారము చెయ్యలేము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక గ్లోబల్ బ్రాండ్, కానీ వాళ్ళు ఇండియాలో వ్యాపారము చెయ్యలేకపోయారు. దీనినే డొనాల్డ్ ట్రంప్ గారు ప్రస్తావిస్తున్నారు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఇదే, హార్లీ డేవిడ్సన్ భారత్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? డొనాల్డ్ ట్రంప్ గారు ఇస్తున్న ఈ ఉదాహరణలు కరెక్టేనా? ఆయన ఏం చెప్తున్నారు, మీరు 150% ఆ సంస్థ మీద ట్యాక్స్ విధించారు, ఇది వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇంతంత ట్యాక్సులు, ఇంత ఖర్చులు, ఇంత మెయింటెనెన్స్ మా వల్ల కుదరదు, భారత్ మాకు అనుకూలమైన దేశము కాదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది ఖచ్చితంగా ఆయనకు ఇండియా యొక్క డెమోగ్రఫీ, మన ప్రజల సైకాలజీ తెలియదు అనేది క్లియర్గా, నాకైతే క్లియర్గా అనిపించింది. ఎందుకంటే ఒక బైక్ కొంటున్నారండి, 6.5 లక్షల నుంచి 8 లక్షల రూపాయలకు అమ్ముతున్నాము అంటే మీరేం చేస్తారండి, వెంటనే వెళ్ళి ఏ ఆల్టో కారో లేదా ఒక వ్యాగన్ ఆరో కొనుక్కుంటారు, కారు కొనుక్కుంటారు. సో దట్ నలుగురు మీ ఫ్యామిలీ మెంబర్స్ కుదిరితే అడ్జస్ట్ అయితే 5గురు, ఇంకా అడ్జస్ట్ అయితే 6గురు ఒక కార్లో హ్యాపీగా ఏ ఫంక్షన్కైనా వెళ్ళగలరు. అదే 8 లక్షల రూపాయలు పెట్టి మీరు హార్లీ డేవిడ్సన్ బైక్ను కొన్నారు అనుకోండి, ఇద్దరు మించి ట్రావెల్ చేయలేరు కదా. మనము ఏం చూస్తాము, డబ్బుకు ఉండే విలువ, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది మనకు చాలా ముఖ్యం. ఖర్చు తక్కువ ఉండాలి, దాని యూటిలిటీ వాల్యూ కూడా ఎక్కువ ఉండాలి. ఇది భారతీయుల బేసిక్ సైకాలజీ, బేసిక్ ఇన్స్టింక్ట్. మీకు అలాంటిది 8 లక్షల రూపాయలు ఒక మోటార్ సైకిల్ కొని ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు అంటే యూటిలిటీ వాల్యూ లేనే లేదు. కాబట్టి ఆ డబ్బుతో మన భారతీయులు కార్లే కొన్నారండి.
అది ఒక నానో కార్ అంటే ఇంకా దారుణం కదా. ₹1,00,000కే కారు అన్నారు, ఇది ఒక చీప్ కార్ అన్నారు. అలాంటిది చూసినప్పుడు ఏంటి, ₹1,00,000 ఎప్పుడైతే కాదు, మనం కొంటున్నప్పుడు ఆల్మోస్ట్ ₹2,00,000 ఖర్చు అవుతుంది అన్నప్పుడు దీనికన్నా ఇలాంటి చీప్ కారు కన్నా మేము మారుతి వాళ్ళ ఆల్టో కొనుక్కోవచ్చని దానిని విపరీతంగా కొన్నారు. అంటే ఇంత లోతుగా ఉంటుంది మన ఆలోచన. అలాంటిది మేము అమెరికాలో, యూరోప్లో ఇక్కడంతా కూడా ఇదొక గ్లోబల్ బ్రాండ్, హార్లీ డేవిడ్సన్ నడపడమే గొప్ప, ఇవన్నీ మీరు ఫీల్ అవ్వచ్చు, మేము కాదు. మాకు యూటిలిటీ ఉండాలి. కాబట్టి ఎలా చూసుకున్నా కూడా ఈ బ్రాండ్ మనకు మ్యాచ్ కాలేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, రాయల్ ఎన్ఫీల్డ్ని చూడండి, వాళ్ళు రావడమే మీకు 1,40,000, 1,50,000 బేస్ ప్రైస్ అని అన్నారు. ఇమీడియట్గా ఈ డబ్బుతో మీరు కారు కొనలేరు కదా, ఒక నానోనో ఆల్టోనో రాదు. దాంతో వీళ్ళు ఏం చేశారు, బైక్ కొనాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది, అంటే ఆ ఫ్యాన్సీ డ్రైవింగ్ కావాలనుకున్న వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ కొన్నారు. ₹1,50,000 పెట్టి నాకు తెలిసి ఎంతోమంది నా మిత్రులు కొన్నారు. సో ఇలా చేయడం వల్ల ఏమైంది, బైక్ అందులోనూ బాగా హెవీ వెయిట్, అద్భుతమైన ఒక బండి, ఫ్యాన్సీ వెహికల్ అని చెప్పి ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడ చూసినా కూడా మీకు కనిపిస్తుంది. అంటే ఆ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ గురించి నేను చెప్తున్నాను. ఇది మీకు హార్లీ డేవిడ్సన్లో చెల్లుబాటు కాలేదు, వర్కౌట్ కాలేదు. కాబట్టే భారతీయులు ఈ బ్రాండ్ని రిజెక్ట్ చేశారు. దీనిని ఉదాహరణగా చూపించి మీరు 150% ట్యాక్స్ వేశారండి, ఈ టారిఫ్ వల్లే వాళ్ళు భారత్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ ఇదే పని మీరు నాతో కూడా చేస్తే నేను ఏకంగా 100% మీ మీద ట్యాక్స్ విధిస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా ఇష్యూ ఏంటంటే, ఈలాన్ మస్క్, ఇప్పుడు ఈలాన్ మస్క్ యొక్క టెస్లా కారు ఉందండి, అమెరికాలో మీరు తయారు చేశారు, అక్కడ నుంచి మీరు భారత్కి పంపిస్తున్నారు. ఇక్కడ మీరు అమ్మాలి అనుకోండి, బేస్ ప్రైసే 35 లక్షలు ఉంటుంది. సో కామన్ మ్యాన్ కారు కొనాలి అనుకునే వాళ్ళు ఈ కారు కొనలేరు. సో ఈలాన్ మస్క్ ఏం ఆలోచించారు, ఇది ఇంత కాస్ట్లీగా ఉన్నప్పుడు దీనిని నేను చైనాలో, నా ప్రొడక్షన్ యూనిట్ చైనాలో పెట్టాను అనుకోండి, అక్కడ లేబర్ ప్రైస్ తక్కువ, స్పేర్ పార్ట్స్, బ్యాటరీలు ఇవన్నీ తక్కువ కదా. సో కాబట్టి చవక ధరకే నేను నా యొక్క వ్యాపారాన్ని పెంచుకోవచ్చు, భారత్ లాంటి ఇంత పెద్ద మార్కెట్ని నేను క్యాప్చర్ చేయవచ్చు అని చెప్పి ఈలాన్ మస్క్ భావించాడు. కానీ చైనా వాళ్ళు ఎలా దెబ్బ కొట్టారు, ఈలాన్ మస్క్కి డైరెక్ట్గా 200% ట్యాక్స్ అన్నారు. దాంతో ఒక్కసారి అతను ఉలికి పడ్డాడు, బాబా ఇంత ట్యాక్స్ అంటే నా ఖర్చు ఎక్కడో ఉంది కదా, కుదరదు, చైనా నాకు వర్కౌట్ కాదు. కాబట్టి మొత్తం ఆపరేషన్స్ని నేను భారత్కి షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ బెంగళూరులో, ముంబైలో నేను గీగా ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడే కార్లు తయారు చేసి భారత్లోనూ అమ్ముతాను, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా చెయ్యగలను అని చెప్పి ఈయన తన ప్లాన్ మార్చుకున్నాడు. కానీ ఇక్కడ ఏమైంది, భారత్ కూడా చాలా హెవీ ట్యాక్సెస్ వేయడం, అంటే మనకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి చూసారా, ఆ స్కీమ్లోకి నువ్వు రా, ఇలాగ ఇంత పెట్టుబడులు పెట్టు, ఇలాంటి ఆఫర్లు ఇస్తాము అన్నాము, కానీ ట్యాక్స్ల విషయంలో మనం ఎక్కడా తగ్గలేదు. కాబట్టి నన్ను అడిగారు అనుకోండి, ఒక 20 ఏళ్ల క్రితము చైనా ఎలాంటి ట్రేడ్ పాలసీని అనుకరించారో, ఎలాంటి ట్యాక్సెస్ విధించారో అదే పద్ధతిలో ఇవాళ మనము అలాంటి ఒక పాలసీ తెస్తే మాత్రము అద్భుతంగా ఉంటుంది. ఒక టెస్లా కార్లు కాదు, ఐఫోన్లు కాదండి, ఎన్నో బ్రాండ్లు, ప్రపంచ స్థాయిలో ఉండే టాప్ మోస్ట్ బ్రాండ్స్ అంతా భారత్లో వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడే ప్రొడక్షన్ యూనిట్స్ అనేవి వాళ్ళు పెట్టగలరు. మరి డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క వైఖరి మారాలి అనుకోండి, మనము వాళ్ళకి చాలా అనుకూలంగా, ఇండియా ఒక బెస్ట్ మార్కెట్, మీకు హ్యాజల్ ఫ్రీగా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, కాబట్టి మనం ఇండియాకు రావాలి అనే విధంగా ఇలాంటి ఒక పాజిటివ్ సిగ్నల్ అనేది వాళ్లకు పంపించాలా. ఇలాగ చైనా మార్కెట్ను మనం దెబ్బ కొట్టి పూర్తిగా భారత్ మీదే వీళ్ళు ఆధారపడే విధంగా చెయ్యాలా, నాకైతే ఇదే అనిపించింది. మరి డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క ఈ వెర్షన్, వాళ్ళు మా మీద ట్యాక్స్ విధిస్తే మేము కూడా వాళ్లను ట్యాక్స్ చేస్తామని అంటున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? ఎన్నో విషయాలు మాట్లాడాము, మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.